ఒరే రాము, మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా. వెళ్ళరా, తీసుకెళ్ళమని. దండాలి బాబు గారు. మీరు దండం పెట్టకూడదే, నేనే మీకు దండం పెట్టాలి. ఏమయ్యా ఎట్లా రాగవయ్యా? నీకేమైందయ్యా? నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిసిందా? ఆ నోరు కొవ్వికి మన ఏమన్నాడు? బెల్లం మీద ఈగలు, పెంట మీద దోమలు అన్నాడు. నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా? చిచ్చి, మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా. అదే అదే హిట్లర్ రాఘవయ్య రాజకీయం. కనిపించగానే కేతుడుల మీద పడి కుమ్మేశామనుకో, మనం ఇడియట్స్ అయిపోతాం. దేవుడు ఏం చేసేవాడు? రాక్షసుల్ని వ్యధవేషాలు వెయ్యనిచ్చి సడన్ గా అవతారం ఎత్తేవాడు, వాళ్ళ పని పట్టేసేవాడు. ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు, అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు. ఏం చేస్తాడు? కుమ్మేస్తాడు. నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు. మాస్టర్, ఇది మీరు పెట్టిన భిక్ష, మీరు చూపించిన దారి. పంతులు గారు, మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లస్కో తెల్ల ముఖాలు వేసుకొని ఉండిపోయారు. మా గూడెల్లో ఈ నేలకి కామన్లతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, సంబరంగా ఉంది బాబు. ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని, ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకెప్పుడో తెలుసు.